అక్క వెండి సామానం తెల్లగా రావాలంటే ఏం చేయాలక్క? ఇంత నల్లగా అయిపోయినాయిరా. నా దగ్గర కూడా ఇలాగే నల్లగా అయిపోయిన వెండి సామాన్లు ఉన్నాయి. క్లీన్ చేసేద్దామా? ఓకే అక్క. ఒక చిన్న టిప్ చెప్తాను, దాని ద్వారా చేస్తే అట్లానే మనం చాలా తెల్లగా వస్తాయి. ఓకే అక్క, చేద్దామా? పట్టుకైతే నా అవి కూడా తీసుకొస్తాను. ఇదిగోరా, నా సామానం కూడా రెడీగా పెట్టాను. ఎలా క్లీన్ చేయాలో క్లీన్ చేద్దామా? అలాగేనక్క. ఇదిగోరా పీతాంబరి, దీంతో క్లీన్ చేయడం అలాగే ఈజీగా క్లీన్ చేయడం చూపిస్తాను. అక్క ఇదిగోరా పీతాంబరితో క్లీన్ చేద్దాం. పీతాంబరితో ఇతర సామాన్తో అయితే చాలా నీట్గా వస్తుంది. వస్తాయి కదా. వెండి సామానం కూడా ఎలా క్లీన్ చేయాలో చూపించాం. అంటే ఇది పీసు అంటు తోమి పీసులు అవన్నీ పెట్టి తోముతారు కదా అందరూ, అంత అవసరం లేదనమాట. అసలు మామూలుగా ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, వాటర్ ఉన్నాయి కదా, చూడు ఇప్పుడు ఒకసారికి కడుగు. ఎంత తెల్లగా వస్తుందో చూడు. ఇంత తెల్లగా వచ్చిందో అది అందరికీ చూపిద్దాం. ఈ చిట్కాని అందరూ ఫాలో అవుతారు. చూపించట్లా ఇంత తెల్లగా వచ్చింది. అది చూడండి, ఇందాక ఎంత నల్లగా ఉందో చూసారా? వెనక కూడా చూపించు. వెనక సైడ్ ఎంత తెల్లగా వచ్చేసింది వెండి పల్లె. మిగిలి కూడా క్లీన్ చేసేసి చూపించు. చూసారండి ఎంత తెల్లగా వచ్చినాయో? మీరు కూడా రేపు వరలక్ష్మి వ్రతం కదండి, మీరు కూడా రాత్రికి ఇలా తోముకోండి. తోముకుని పెట్టుకుంటే పొద్దున్నే పూజ కూడా ఈజీగా అనిపించింది. ఇలాగే మీరు కూడా నైటే తోమేసి పెట్టుకున్నారనుకోండి, తెల్లారి ఈజీగా తొందరగా పూజ చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ పొద్దున్నే తోముకోవడాలు టైం వేస్ట్ లేకుండా ఉంటుంది. ఓకేనండి, బాయ్ బాయ్ అండి. Yes.